బలలో అజాగ్రత్తగా పాలు పొందేవాడు శాపగ్రస్తుడంట. అదేంటండి, ఇది ఆశీర్వాదం కదా? ఎస్, నువ్వు క్రీస్తులో ఉండి క్రీస్తు ద్వారాగా నువ్వు జీవింపజేయబడిన వ్యక్తి అయితే, పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపజేయబడి పాపాలు ఒప్పుకుని కడగబడిన వ్యక్తి అయితే, క్రీస్తుతో నిబంధన చేశానని గ్రహించి ఆ నిబంధన బ్రతికేవాడు అయితే, ఇది నీకు శక్తి, ఇది నీకు బ్లెస్సింగ్. ఇందులో నువ్వు పాలు పొందిన ప్రతిసారి అపవాదికి ఏంటి తెలుసా? నేను ఆ వ్యక్తిని ముట్టలేను రా బాబు. దట్ ఈస్ వై వీ డూ ఇట్ యాజ్ ఆఫ్టెన్ యాజ్ పాసిబుల్ చేయమన్నాడు యేసు ప్రభు. యాజ్ ఆఫ్టెన్ యాజ్ పాసిబుల్, విచ్ మీన్స్ ఐ సో విష్ ఆలలో ప్రతి వారం ముద్దామని. కానీ కొంతమందికి అలవాటు అయిపోతుంది, చులకన అయిపోతుంది. పౌలు అదే కదా అంటాడు, తింటానికి మీ ఇంట్లో తిండి లేదా? బల్లా రొట్టె అని చెప్పుకుని బొల్లా రొట్టెలో కనీసం మనం ఈరోజు ఇట్లు ఇస్తున్నాం. ఆ రోజులు ఎట్లా తెలుసా? మంచిగా ఫుడ్, మంచిగా డ్రింక్. ఇంకెట్లా ఉంటుంది? బొంకుతానికే వెళ్ళేవారంట. మీ ఇళ్లలో చేరి బొంకుతున్నారు, మీ ఇంట్లో మీరు తినడానికి లేదని తిడతాడు పౌలు తర్వాత. అందుకని ఇది అజాగ్రత్తగా చేయకూడదు. ఎంత తిన్నాడు ముఖ్యం కాదు. ద పాయింట్ హియర్ ఇస్, ఈ ప్రభు బలలో ఎప్పుడు ఎంత తాగాను ఎంత తిన్నాను కాదు, తినేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు, అక్కడ ఉంది పాయింట్.